ఈసారి గణపతి పండుగకి పైసలు కలపమంటే మా అమ్మ ఇత్తలేదురా. ఈసారి ఎట్లరా? అవునరా, మా అమ్మ సుతం ఇమ్మంటే ఇత్తలేదు. ఈసారి గణపతి పండుగకి ఎట్లరా? అసలు పైసలు ఇత్తదా నాకు అర్థమే అవుతలేదు. అరే మన దోస్తులేమో కలపబట్టే మనకి ఇప్పుడు పైసలు లేవా? ఈసారి ఎట్లరా అని అవ్వ. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏమన్నా పని చేసుకొని కట్టుకుందాం పోన్రా. పని చేసుకుంటానికి మనకేం పని ఉంటదిరా? అలా పనికి వీళ్ళరా పిలుస్తావా? ఇంకేందిరా ఏంటి సార్ అది? అలా పనికి వీళ్ళరా? అక్క ఏంటిదిరా? ఒక సాయి పట్టుకరా, తలకాయ వస్తుంది నాకు ఘోరంగా. ఏంటిరా చాయ్ నారా నీకు? అవునే అక్క, బాగా తలకాయ వస్తుంది, చాయ్ పెట్టే ప్లీజ్. చూసారా సార్ డబుల్ యాక్షన్. నువ్వేం పని చేస్తున్నావు? నీకు చాయ్ పెట్టి వెళ్ళరా. మరి నీకు దండం పెడతాను కదా, సాయ పోసి ఇచ్చి శనగపప్పు దగ్గర కాండు ఆకలి అవుతుంది తింటా. నీకు ఇంక అండి పెట్టమంటావారు? నువ్వు పెద్ద ఏదో పని చేసి పడగొట్టినట్టు. ఏం పని చేతలేను, ఊకే పని చేతలని తిడుతున్నావు. మా ఎత్తున తీయు. ఇలా పోరాలని అందరు ఇంటికాడనే ఉంటుర్రు. వాళ్ళతో మక్కకు మందేపిస్తే ఏమైతుంది? సరేనా అక్క, మక్కకు మందేపిస్తా గానీ కొద్దిగా సాయం నీ బాంచని. సరే ఉండు, తీసుకొస్తా. ఇటు సాయి పక్కకు మంది అయిపోయారు. ఇంకా సాయిగానికి ఫోన్ చేసి రాకపోయి ఈ సాయిగాడు ఏడున్నాడు మరి? హలో సాయి, ఎక్కడున్నారా? అన్నా నేను సంఘం ఆఫీస్ కూడా ఊకున్నానే. అరే ఈ మక్కకు మందేయాలిగా, రాత్రారా? అత్తమే అన్న, మా పొరాళ్ళు అత్తరా, నేను తెలుసుకొని చెప్తా. సరేరా మరి, ఏదన్నది జల్దీ చెప్పు. సరేనే అన్న, అటు పోరాళ్ళు లెంకాలి. వెళ్తే మంచిగా ఉండరా? ఓ సాయదత్తుర్రు ఎవరో పనుంది కదా, చదువుదాం ఒకసారి. ఏం చేస్తురా పొరాళ్ళు? ఏమైంది అప్ప నుంచి నవ్వుకున్నారు? ఏం ముచ్చట్లు పెడుతుర్రా? ఏం లేదన్నా, ఈసారి గణపతి పండుగకి పైసలు సెట్ అవుతలే, దాని గురించే ముచ్చట పెడుతున్నావు అన్నా. నాయకు ముచ్చటేముందిరా? మీ వాళ్ళని అడకచ్చి కట్టాలి, లేకపోతే వాళ్ళని అడిగి కట్టాలి. వాళ్ళు అడుగు తోలిస్తారా? మా వాళ్ళు అడుగుతానే ఇస్తలేరు. ఈ వాళ్ళు అడుగుతారు, మా వాళ్ళు అడుగుతానే ఇస్తలేరు. ఈ వాళ్ళు అడుగుతారు. చూసారా సార్ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. లేకపోతే ఏమైనా పని చేసుకొని కట్టుకోరు కదరా? మాకేం పని ఉంటదిరా? చేత్తని పనులు ఉంటాయిరా. సరేనే అన్న, ఏమైనా పని ఉంటే చెప్పు, చేస్తాం. గాన్నోళ్ళకి మక్కకు మందే పోదామారా, టెన్షన్ ఉండదు, పైసలు అయితే కలుపుకోవచ్చు. సరేనే అన్న, మరి ఎప్పుడు పోదాం? నేనైతే మరి అన్నకు ఫోన్ చేసి అనుకుంటా, మీరు తిని రెడీ ఉండు. సరే అన్న, నువ్వు ఏదన్నది చెప్పు, మేము తిని రెడీ ఉంటాం. సరే మరి, నేను మీకు ఏదన్నా ఒకటి తెలుసుకొని చెప్తా. సరే అరే, మనం తిని రెడీ ఉందాం పా మనసుతో. హలో సాయి, చెప్పురా. అన్నా మేము ముగ్గురం ఉన్నామే, ఇంకెంత మంది కావాలి? ఓ 5-6 పట్టుకరారా. ముగ్గురు కాదు, ఇంకా ముగ్గురు అయినా కాదు, పట్టుకరా. సరే అన్న, మేము ముగ్గురం ఉన్నాం, ఇంకా వాళ్ళ లెంకి తీసుకొని వస్తా. సరేరా మరి, జల్దీ రారి. మరి ఇంకా ముగ్గురు నీ లెంకాలి. సాయనేమేరా, ఏమో పలానా ఇంకా రాకపోయా? ఏమోరా, మనని తిని అడుగుండు పన్నాడు, అత్తడు కావచ్చు. సరే పోడు, అత్తడు కావచ్చు. ఏమైనా అన్న, ఏమో పనంటే. అరే నేను మహేష్ అన్నకు ఫోన్ చేసిన, మన ముగ్గురం కాక ఇంకా ముగ్గురిని కావాలన్నా, లెంపుదాం పారి.
సరే అన్న ఇంకా ముగ్గురు కావన్నా అవునట్రా మహేందర్ గారు నువ్వు తినేసాడు గీన్ నన్ను ఆడుకుంటారు కావచ్చు పోయి అడుగుదాం పారి సరే ఉన్నారు కదా పొరాళ్ళు ఏం చేస్తుర్రా ఈ మైదానాలకు మక్కకు మంది వేస్తారా అన్న అత్తమే ఎప్పుడు పోదాం కొంచెం పైన పోదాం రా తిని రెడీ ఉండు అన్న వేరే బట్టలు వేస్తే వచ్చుకుంటాం మాసిపోతాం వేరే బట్టలు వేస్తే వచ్చుకుంటాం మాసిపోతాం సరేరా జల్దీ రెడీ ఉండు సరే అన్న మేము తిని రడా చేస్తాం అరే మన చూత రెడీ చేద్దాం పార ఈ పోరగాళ్ళకి అగ్గాలుగా అత్తన్నారు ఇంకా రాకపోయే టైం కాబట్టి ఇక నేను కొంచెం మందన ఎదురుతా మరి. ఈ సిట్టడు పడవల మొత్తం ఇల్లు పెట్టి మునుతారు మా వాళ్ళు ఏడు పని ఈ మందేందో ఇదేందో పట్టేందో అనగొట్ట పట్టే మందు పత్రం గడగడినాయి మరి 4 ఉన్నాయి సరిపోతే లేవు ఆనే 3 పట్టే తట్టున్నాయి మందు పత్రాలు. చూసారా సార్ డబుల్ యాక్షన్. సరే చూద్దాం ఇదే చూస్తా. సాయంత్రం సమయం ఎక్కడ కూర్చున్నావు చూడండి పోదాం పార కరెక్ట్ పోదాం పార మనతో చూస్తుంది పోరాలు చల్లకుండా ఆనమౌలు కాబట్టి మరి అత్తరు అమ్ముతారా ఇల్లు. అరే ఇండ సత్తుతాను వాళ్ళు ఇండ రాలేడతారా ఏమో రమ్మన్నారు నేనదే ఇస్తాను అసలు మన్నయ్య రాబన్నా ఒవ్వరత్తలేరు సత్తికన్నా అచ్చికన్నా అత్తుందా అప్ప నుంచి చూస్తున్నాను మీదోసం అరే మేము తిని ఆనే కూర్చున్నాం సాయం నచ్చి పిలుస్తాడు కావచ్చు అనుకున్నాం. ఓహో మీరు అనుకోలేదు ఆయన అదేరా సాయం నాటు అత్తలేడనే ఇటు అత్త మీరు కనబడ్డారు గాయన అరే పురాణు సాయిగాడు మిమ్మల్ని మందేష్టానికి పిలిచింది మరి ఆడేర్రా సాయిగాడు అప్పర్సు దానికోసం చూస్తున్నా వచ్చి అడ్డా అంటే అన్న మీతో చూస్తున్నాం అడ్డా అంటే అన్న మీతో చూస్తున్నాం నువ్వు ఊరుకోమా. అరే మీరు అందరూ అయితే తిన్నారు కదా మరి. సరే మరి మేము ఆడ అత్తడు కావచ్చు కానీ మిమ్మల్ని అయితే తోట తీసి తపారి ఇవరకు లేట్ అవుతుంది బాగా. సరే అన్న ఎక్కించుకొస్తాను మీరు ఈయన ఆగుర్రి. తోటలోకి వచ్చి దిగురు చల్. అవునరా 3 బత్తాలు బగ్గాదురా 3 బత్తాలు బగ్గాదురా. 3 బత్తాల అరే అందుకేరా సాయిగాడు తప్పించింది. అరే ఓన్ పూరాన్ దగ్గర ఉన్నది కదా చలో మందు నింపుకోర్రి ఇట్లా ఓర్రి ఇదంతా వేసుకుంటూ ఇట్లా రాపోర్రి నేను నిల్చుంటే చూస్తాం మిమ్మల్ని అందరినీ కోరి మందు నింపుకోర్రి ఓనియాలో. అరే జల్దీ కానీ మళ్ళీ వాన మొగులు అవుతుంది ఏమో ఎట్లా తెలియదు. అరే నువ్వు ఇటుపో నువ్వు కూడా పో. అరే నువ్వు ఇట్లా వేసుకుంటావు. అరే మీరు ఇట్లా పట్టుకొని పోయి జల్దీ వేసుకోండి. అరే అరే ఆగురా ఈ జల్లి కానీ అన్నాడు కదా ఈ మందు మొత్తం మీద వారేసి పోదాం. అరే అన్న గొడ్డు తంతే పోయి అక్కడ పడతాడు చెన్నాడు వేద్దాంపా.
సార్ ఏంటి సార్ అది? అన్న మనల్ని తొడుచుతట్టే అవునేంద్ర మన అందరినీ కొరకటట్టే ఉన్నాడు మరి కొడుక జలియాని అవ్వా నడుము నొత్తుందిరా నాకు నడుము నొత్తుంది అంటే ఎట్లారా సారనేమో గింతంత అని చెప్పిండు ఈ అననేమో 3 బత్తలు ఏమన్నా నాకు నడుము నొత్తుందిరా అదే మధ్యలో కూర్చుంటే ఎట్లారా అరే ఏమోరా నాతోటైతే అయితే లేదు నేను ఇంటికి పోతా అట్లా అంటే నడితే మనకు పైసలు ఇయ్యరు పైసలు ఇవ్వకపోతే కలివేళ్ళు అరే మన ఇద్దరం పోంపా నేను రాను ఆయన చూసినావా ఒక గుద్దు గుద్దు అక్కడ పడతాం అప్పుడు నాకు నడుము నొచ్చలేదు దారి వేద్దాం తిని అప్పుడు నాకు నడుము నొచ్చలేదు దారి వేద్దాం తిని చూసారా సార్ డబుల్ యాక్షన్. కొరానాకైనా మంచిగా చేసిరుగా. పర్లేదు మంచిగా తురుకులా అక్క పోరడు. నమస్తే సార్. నమస్తే ఏంటిరా నిద్ర వస్తుందా నీకు? అవునన్నా నిన్న రాత్రి నిద్ర లేదు అందుకనే వండుకున్నా. నిద్ర లేకపోతే ఇంటికానే అనుకుంటా అయిపోగారా. మందే వచ్చి మక్కలు ఎందుకు అన్నావురా? కాదన్నా నేను ఇంటికాడ రాత్రి దోమలు కుట్టినాయి నిద్ర పట్టాలి మక్కలకు వచ్చిన వాళ్ళు చల్ల గాలి పెడతా వండుకున్నా. ఈ మక్కలే దొరికిందారా పండుకుంటానికి? అడవ మంద అయిపో. అవి పొరాళ్ళందరూ ఎటువా ఈ అన్న ఒరకటట్టే ఉన్నాడు ఈ అన్న ఒరకటట్టే ఉన్నాడు. అచ్చుతానే రెండు రాలేరు ఏమోరా అట అయినట్టున్నాడు అవి అట్టున్నాయారా అమ్మయ్య అయిపోయింది అన్ని వివరాలు చదివాను నిద్ర లేకడ అనుకున్నారా మహేష్ అన్న వచ్చి నమస్తే తమ్మ అన్నాడు. నమస్తే పెట్టినా అరే నమస్తే అంటే ఆ నమస్తే కాదురా ఈ బల కొట్టిండు మరి పండుగుటాకి ఈ బల కొట్టిరారా అలవడితే బల కొట్టింది కానీ అయిపోయింది కదరా పోదాం పారి. అయిపోయినారా? సరే మరి పోం పరి. అరే మీరు ఇంటికి పోయి తాను చేసి రాపోరి నేను ఎక్కించుకొస్తా. సరే అరే ఆ సంచి ఇంటికాడ పెట్టి మీ ఇంటికి పోయి తాను చేసి రాపోరు చెల్లి. సరే అన్న నీ అక్క పోరాలని రమ్మన్నా అలా అత్తే పైసలు ఇవ్వబడుతుంది. ఏం చెప్తే ఇక అప్పుడే ఇక తలుపు తాళం ఎత్తిన చాలు లేకుండా విక్తాను. బండి చాలు కాదు. ఖతం. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన యూత్ పిల్లలకైతే డబ్బులు అవసరం ఉండి ఇట్లాంటి ప్రయోగాలు చేస్తారని చిన్నగా ఈ కామెడీ వీడియోని అయితే తీయడం జరిగింది. మేము ఇట్లాంటి వీడియోలు తీయాలంటే మీ సహకారం అయితే ఉండాలి, మీ సపోర్ట్ కూడా ఉండాలి. మేము ఇప్పుడే కొత్తగా ఈ ఛానల్ని అయితే ప్రారంభం చేసినాం. ఇట్లాంటి కామెడీ వీడియోలు తీయాలని మేము ప్రయత్నం అయితే చేస్తున్నాం. మీ సపోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి. చూడు మా పిల్లలు అయితే మస్తు కష్టపడ్డారు. ఒక్కదాన్ని ఎంతో కష్టపడి తీస్తే ఇట్లా ఈ వీడియోని అయితే వచ్చింది. సో మీరైతే సపోర్ట్ చేయాలి. సో మీకు ఈ వీడియో గిన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మంచిగా